హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతిలో భారీ వర్షాలండి. తిరుపతిలోనే కాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కూడా వర్షాలే సైక్లోన్ ఎఫెక్ట్. మీరు ఎంజాయ్ చేస్తారని ఒరిజినల్ వర్షం సౌండ్ అలానే పెట్టేశానండి. ఈ క్లైమేట్‌లో వేడి వేడి చాయ్‌తో నా మార్నింగ్‌ని బిగిన్ చేశాను. నిజంగా ఎంత కోజీగా ఉందంటే అస్సలు లేవబుద్ధి కాలేదు, పని చేయబుద్ధి కాలేదు. కానీ మన ఆడవాళ్ళకి తప్పదు కదండీ! లేచాక మనం ఇంటి పని చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి, మన పని చేసుకోవాలి, అందరి పని చేసి పెట్టాలి. ఇది తప్పదు. దట్ టూ వర్కింగ్ లేడీస్‌కైతే ఇంకా ఫ్రస్ట్రేటెడ్‌గా ఉంటుంది. బట్ ఐ ఎంజాయ్ మై లైఫ్. సో, పొద్దున్నే ఈరోజు వేడి వేడి వంటలు ఏం చేసి పెట్టానో, పిల్లలకి, మా వారికి మేమంతా కలిసి ఎలా ఎంజాయ్ చేసామో మీతో షేర్ చేయబోతున్నాను. ఇట్స్ ఎ సింపుల్ వ్లాగ్ అండి. ఈరోజైతే నేను వర్క్‌కి, పిల్లలు కాలేజెస్‌కి వెళ్ళలేదు. ఫ్యామిలీ అంతా ఒకచోటే ఉన్నాం. వేడి వేడి ఉప్మా తినాలనిపించి ఉప్మా చేసాం. మధ్యాహ్నం మా వారు నేను చికెన్ ఫ్రై చేస్తానని చెప్పి ఆయన హ్యాండ్స్‌తో చికెన్ ఫ్రై చేసి పెట్టారు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మెమరబుల్ మూమెంట్ అనమాట మా ఫ్యామిలీకి. బికాజ్ ఆయన ఎప్పుడూ వంట చేయరు. బట్ వర్షానికి వేడివేడిగా చికెను నేనే చేసి పెడతాను మీకని చెప్పి ఆయనే చేశారండి. చాలా యమ్మీగా ఉండింది. అంత ఫ్యామిలీ కూర్చొని చక్కగా మేము ఈరోజు అన్నము, చికెన్ ఫ్రై వేసుకొని తిన్నాము. అలాగే మా ఆడపడుచు పాప కూడా వచ్చింది ఇంటికి. అందరం కలిసి భోంచేసాం. నేనైతే పప్పుచారు చేశాను, అన్నం చేశాను. మా వారు చికెన్ ఫ్రై చేశారు. టీవీ చూసుకుంటూ ఒక పక్క వేడివేడి భోజనం లాగిస్తూ ఫ్యామిలీ అంతా చక్కగా ఎంజాయ్ చేసామండి. ఇలా లంచ్ అయితే లాగించేసాము. ఆ తర్వాత కాసేపు అందరూ రిలాక్స్ అయ్యాము. ఇక ఈవినింగ్ పిల్లలు ఇంకా వర్షం పడుతోంది, ఇంకా ఏదో తినాలని ఉంది అంటున్నారు. సో వేడిగా దోశలు వేసిస్తానని చెప్పి బొంబాయి చట్నీ చేస్తున్నానమాట. దాంతో మసాలా దోశలు చేసిచ్చాను. ఎమ్మీగా ఉండిందండి. నేనైతే ప్లెయిన్గా మసాలా అండ్ దోశ తినేసాను. పిల్లలకైతే మసాలాతో పాటు కొంచెం పప్పుల పొడి కూడా కలిపి అలా స్ప్రెడ్ చేసి ఇచ్చాను. హోటల్ స్టైల్లో మసాలా దోశ తిన్నట్టే అనిపించింది. చాలామందికి వర్షాలంటే పడదు. అంత తడి తడిగా ఉంటుంది, బట్టలు ఆరవు, పనులు జరగవు, ఏంటి వర్షాలు అంటారు. బట్ నాకైతే చాలా చాలా ఇష్టం. ఈవినింగ్ అలా కాసేపు వర్షంలో కూడా తడిచొచ్చాను. మా పిల్లలైతే గొడుగేసుకొని అలా వాక్ చేసి వచ్చారన్నమాట. సో ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేస్తేనే మన లైఫ్ హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉంటుందని నేను నమ్ముతాను. ఇక నైట్కి మా వారు వెళ్ళి పాయా తీసుకొచ్చారండి. పిల్లలకి పాయా అంటే చాలా ఇష్టం. సో పాయా తీసుకొచ్చారు. నేను వేడిగా పాయా గ్రేవీ చేశాను. ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను చూడండి. కుక్కర్స్ పైన, కొత్తగా తెచ్చిన వెజల్స్ పైన స్టిక్కర్స్ ఉంటాయి. అవి మనం చేత్తో తీస్తే సగం అతుక్కుపోతుంది, సగం వస్తుంది. ఆక్వర్డ్‌గా ఉంటుంది చూడటానికి. అలాంటప్పుడు ఆ వెజల్‌ని కాస్త వేడి చేసి నైఫ్‌తో అలా స్క్రేప్ చేశారంటే ఆ స్టిక్కర్ అలానే ఈజీగా వచ్చేస్తుంది. ఇది మంచి టిప్ కదా! చాలామంది కూడా అవస్థ పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫాలో అయిపోండి. ఇక పాయా కూర చేసేసాను. అంతే అండి. దానికి కాంబినేషన్‌గా ఇడ్లీనా, దోసనా అనుకున్నాము. పిల్లలు ఈవినింగే మసాలా దోస తిన్నారు కాబట్టి వాళ్ళు ఇడ్లీ అడిగారనమాట. సో నైట్‌కి వేడి వేడిగా ఇడ్లీ విత్ పాయా తినేసాం. బట్ నాదొక సజెషన్ ఏంటంటే పాయా అనేది నైట్ తినేదానికన్నా లంచ్‌లోనో, బ్రేక్‌ఫాస్ట్‌లోనో తీసుకుంటే హెల్త్‌కి మంచిదండి. సో ఎందుకంటే నైట్‌లో తింటే కొంచెం అసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, గ్యాస్ట్రైటిసు. సో అవాయిడ్ ఈటింగ్ పాయా అట్ డిన్నర్. ఇది నా సజెషన్ యాజ్ ఎ డాక్టర్‌గా. మేమైతే పొద్దున తెచ్చుకోలేదు. ఈవినింగ్‌గా తెచ్చుకున్నాం కాబట్టి నైట్‌కి చేసుకున్నాం. బట్ బ్రేక్‌ఫాస్ట్‌కైతే చాలా బావుంటుంది. ఇక యాజ్ యూజువల్ అంతా అయిపోయాక కిచెన్ అంతా సర్దేసి రేపటికి కావాల్సిన మీల్ ప్రిపరేషన్ అంతా చేసేసుకుంటున్నాను. వెజిటబుల్స్ తెచ్చుకొని అవన్నీ కూడా క్లీన్ చేసుకొని, ఒలుచుకొని, డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. సో ఈ రెయినీ కూల్ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ నాకు ఇష్టమైన ఛానల్స్ చూసుకుంటూ నా మీల్ ప్రెప్ అయితే చేసుకున్నానండి. ఇక రేపటికైతే మళ్ళీ ఈజీగా ఉంటుంది కదా ఇలా చేసుకుంటే. సో వెజిటబుల్స్ తెచ్చుకుంటూనే అక్కడ పాడేయకుండా చక్కగా వాటినంతా సార్ట్ అవుట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్స్లో వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా పొద్దున లేసి వంట చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ స్మాల్ సజెషన్ ఫర్ ఎవ్రీ లేడీ టు ఫాలో.
ఎస్పెషలీ టు మేక్ హర్ వర్క్ ఈజీ. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.